నీ మొదటి గురువుకి పంగనాగాలు పెట్టినావు ఎన్టీ రామారావు గారికి, రెండో గురువు చంద్రబాబు నాయుడు గారికి పంగనామాలు పెట్టినావు, మూడో గురువు కేసీఆర్ గారికి పంగనామాలు పెట్టినావు. ఇవాళ మీ యొక్క కొత్త గురువు కొంగొత్త గురువు నీ యొక్క రేవంత్ రెడ్డికి కూడా నువ్వు పెట్టబోతున్నావు. ఆ రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పిండో మేము ఖచ్చితంగా ఇక్కడ నేను మాట్లాడి చెప్తాను. నేను చాలా మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి మరి ఏం చేయాలనేది ఇప్పుడు మీ యొక్క నాయకుడే చెప్పిండు. నేను ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందర ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. 40 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసినారు. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. టీటీడీపీ నేతలను కోతులని అనటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. గోతికాడ నక్కల మాల మాదిగల రిజర్వేషన్ను కడియం కొట్టేశారన్నారు. కడియం కులంపై నిజ నిర్ధారణ జరగాలన్నారు రేవంత్ రెడ్డి. ఏ విధంగా మేము గోతికాడి నక్కలం కాదు, కడియం శ్రీహరి లాగా గోతికాడి నక్కలం కాదు, దొరగారి కాపలా కుక్కలం అంతకంటే కాదు. ఈరోజు మాదిగ మాలల రిజర్వేషన్లను కొట్టేసి గోతికాడి నక్కలాగా వాళ్ళ నోటికాడి ముద్దలు కొట్టేసిన కడియం శ్రీహరి గారు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఇదే తెలుగుదేశంలో నీకు రాజకీయ భిక్ష పెట్టింది పార్టీ. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, నాయకుడిని, సహచర సభ్యుల్ని కోతులని సంబోధించడంలోనే నీకున్న జ్ఞానము, నీకున్న పరిజ్ఞానము, నీ ఆలోచన విధానం బయటపడుతుంది. ఇప్పటికైనా కడియం శ్రీహరి గారు, మీకు ఒక్కరికే మాటలు రావు, మేము మాట్లాడామంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావో కూడా నాకు తెలీదు. అదే విధంగా ఈరోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వార్థం కోసం పార్టీ మారిన వ్యక్తి ప్రజల అభివృద్ధి కోసం మారినా అని చెప్పడం మానేయాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క కొత్త గురువే ఆయన గురించి ఏం చెప్పిండని చెప్తున్నా. నేను ఎక్కువ మాట్లాడను. అందుకే చట్టం క్లియర్గా చెప్తుంది నువ్వు పార్టీ మారొద్దని. 2 సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. 3 మీ కొంగొత్త గురువు ఏదన్నాడో ఆ కొంగొత్త గురువు కూడా నీ మీద అభిప్రాయం, నువ్వు పార్టీ మారిన దాని మీద అభిప్రాయం కూడా క్లియర్గా చెప్పిండ్రు. మేము మా యొక్క కార్యకర్తల కష్టంతో నేనే నిన్ను సీటు వచ్చిన తర్వాత నిన్ను నా కారులో ఎక్కించుకొని వచ్చిన, గన్పూర్కి తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో మొత్తం 2000 మంది ముఖ్య కార్యకర్తలతో అందరికీ భోజనం పెట్టి ఈ కడియం శ్రీహరి అనే అతనికి ఓటేయాలని చెప్పి కూడా చెప్పినాం. నేను, మా కుటుంబం, మా కార్యకర్తలు, మా నాయకులు శ్రమించి నిన్ను గెలిపించిండ్రు. కాబట్టి అలా నాకు హక్కు లేదు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాజకీయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఖచ్చితంగా రేపు పొద్దున నువ్వు ఎట్లా ఉందంటే మాట్లాడేది, నాలుకని ఇష్టం వచ్చినట్టు మరలేస్తున్నావు. ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుందట, ఆ చందంగా ఉన్నది. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయనంత వరకు నీవు ఏ కూతలు కూసినా ఖచ్చితంగా మాకు హక్కు ఉన్నది, మాట్లాడతాం. నీకు చీము నెత్తురుంటే, నీకు సిగ్గు శరం ఉంటే, నీవు మేమిచ్చిన పదవి, మా స్టేషన్ గన్పూర్ నాయకులు కార్యకర్తల శ్రమతో మా ప్రజలు ఇచ్చిన పదవిని 2004 నుండి నేను తిరస్కరించిండ్రు. 2004లో విజయరామారావు గారు గెలిచిండ్రు, 2009లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2012లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2014లో రాజయ్య గారు గెలిచిండ్రు. గులాబీ కండువా అయినంత వరకు నేను తెలంగాణ
మాట అన్నంత వరకు నేను మొత్తం కూడా చిత్తుగా ఓడించిండ్రు. ఇవాళ మళ్ళీ గులాబీ కండువా వేసి మేము గెలిపిస్తే గెలిచినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిగ్గు శరం ఉంటే చీము నెత్తురుంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు, అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పటిదాకా ఖచ్చితంగా బరాబర్గా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.